పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు పోతామంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ మారలేదని నోటీసుకు సమాధానం ఇవ్వడం ఏంటని, పార్టీ మారకపోతే ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ వద్దకు ఎందుకు వెళ్లినట్లని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కావడం ఖాయమన్నారు జగదీష్ రెడ్డి. ఉప ఎన్నికలు వస్తాయని తెలిపారు. వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపులపైన పార్టీ ఫిరాయించిన మా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు స్పీకర్ గారు ఇచ్చిన నోటీస్ కి రాసిన సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ప్రజలు చూస్తే నవ్వుకుంటట్టున్నాయి, ఒక రకంగా అసహించుకుంటట్టు కూడా ఉన్నాయి. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. బీఆర్ఎస్ నాయకత్వం పైన మాకు ఇంకా విశ్వాసం ఉంది. నేను కాంగ్రెస్ లో చేరలేదు. ముఖ్యమంత్రి మాకు గప్పింది కాంగ్రెస్ కండువ కాదు, మన జాతీయ జెండా 3 రంగులు ఏదైతుందో 3 రంగుల కండువ గప్పింది కానీ కాంగ్రెస్ కాదు, నేను చేరలేదు అని చెప్పేసి ఉన్నాయి. ఎవరు రాసినా గంతే రాసిండ్రు. ఇది చూసి ప్రజలు ఏమనుకోవాలి? వాళ్ళ ఒకరిని మోసం చేస్తుండొచ్చు, 2 రోజులు ఇద్దరిని ఒకనాడు మోసం చేయొచ్చు, కానీ లక్షలాది కోట్లాది మంది ప్రజలకు కూడా కళ్ళ గంతలు కడతారా? ప్రజలు అసహించుకుంటారు అన్న సోయి కూడా లేదు. స్పీకర్ నోటీస్ ఏం చేశారు? మీరు ఎక్కడికి పోయినరు? కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంటే చక్కగా కేసీఆర్ గారి దగ్గర రావాలి కదా, కేటీఆర్ గారి దగ్గరికి రావాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా. సార్ మేమేం పార్టీలు మారలేదు, మేము నియోజకవర్గాల అభివృద్ధి కొరకే పోయినాం, మరి ఇట్లా నోటీసులు ఇచ్చిన స్పీకర్ గారు, మీరు పిటిషన్లు ఇచ్చినారు మన ఎమ్మెల్యేలు మన జన సెక్రటరీలు, కాబట్టి మేము మీతోనే ఉంటాం కాబట్టి అవి ఉపసంహరించుకోవడానికి కేసీఆర్ దగ్గర రావాలి కదా వాస్తవానికి. కానీ ఎక్కడికి పోయినారు? రేవంత్ రెడ్డి దగ్గర పోయినారు. రేవంత్ దగ్గర పోయి కాపాడండి మహాప్రభు అని చెప్పి కాలపట్టుకొని ఏదో చేసి ఏదో తిప్పలబడుతున్నారు. అది కుదిరేది కాదు. తప్పకుండా డిస్క్వాలిఫై కావడం ఖాయం, ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం.